Sir, good morning, sir. Anakavalli, sir. So, e KPI indicators, sir, when it comes to capturing the data related to forest department, like timber cultivation chesedi kuda plus forest minor producers, sir. This rendu what we are capturing is what AP FSDC does. ఇప్పుడు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని చాలామంది ట్రైబల్స్ కూడా చేస్తూ ఉంటారు సార్. ఆ డేటా ఇంకా క్యాప్చర్ కావట్లేదు సార్ ఇన్ కేపీఐ. ఇఫ్ సంథింగ్ కుడ్ బి డన్. సెకండ్ సార్, టింబర్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హార్వెస్ట్ చేసేది మాత్రమే మనం క్యాప్చర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు వుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది సార్, అది కూడా ఇఫ్ యూ కెన్ యాడ్, ఇట్ విల్ యాడ్ టు ది వాల్యూ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ సార్. వాట్ అబౌట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, PCF? రీసెంట్గా అది సార్, అది మనకేంటంటే సార్ డ్రాస్టిక్గా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్షన్ తగ్గిపోతుంది సార్. GCCకి మనం అడ్రస్ చేస్తున్నాం సార్. కాకపోతే ఏంటంటే సార్, మార్కెటింగ్ కాకుండా డొమెస్టిక్ యూజ్ను అంటే మనకి GCC ద్వారా కాకుండా అవుట్ సైడ్ చాలా వరకు మార్కెట్ అవుతుంది సార్. అది ప్రాపర్గా క్యాప్చర్ చేస్తే ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి సార్. మీకు ఏంటంటే మీరు రిచెస్ట్ రిసోర్స్ సార్, గోల్డ్ మైర్ పైన కూర్చొని మీరు దాన్ని ఇది చేస్తున్నారు తప్ప ఏమీ యాక్టివిటీ లేదు. అది ప్రాజెక్ట్ కావట్లేదు సార్. ఎంత ల్యాండ్ అండి, ఆ ల్యాండ్ కానీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఎంత వాల్యూ వస్తుంది. యు ఆర్ అనేబుల్ టు డూ దట్. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. బిగ్ గేమ్ చేంజర్. ఈవెన్ సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ, యూ కాల్ ప్రైవేట్ సెక్టర్, వాళ్ళకి CSR ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, వీ కెన్ గివ్ ఫర్ మెయింటెనెన్స్. సో మెనీ ఇన్నోవేటివ్ వేస్. మీరంతా ట్రెడిషనల్ అయిపోయారు. 1/3 ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ యువర్ సర్వీస్. IAS, IPS, IFS. ఎక్కడ పోయినా మీరు ఈ రాంగ్ నోషన్స్ వెళ్ళిపోతున్నారు. మాకు అన్నీ తెలుసు కాబట్టి మేము అడ్డం పెట్టాలి. డెవలప్మెంట్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయడం. నేచురల్ రిసోర్సెస్ని ప్రమోట్ చేయడం, ఇన్నోవేటివ్ ఐడియాస్, హౌ టు గెట్ వాల్యూ అడిషన్. ఇప్పుడు మీ కాఫీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మీ దగ్గర నుంచే కదా. పోడో కల్టివేషనే కదా. ఆ పోడో కల్టివేషన్ మీరు అడ్డం పడింటే ఏమయ్యేది? అసలు కాఫీ వచ్చేది కాదు. ట్రైబల్స్ ఎక్కడికి పోవాలి? కో ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్సో ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ వర్క్ చేయాలి కలిసి. అది కూడా నోట్ చేసుకొని ఎడ్జాల్ చేయండి. దెన్ ప్రకాశం సార్, మాకు యాక్చువల్గా టూరిజంలో ఇంకా చాలా చేయవలసింది ఉంది సార్. యాక్చువల్గా అయితే అన్ఎక్స్ప్లాయిటెడ్ ఏరియా చాలా మటుకు ఉంది సార్. సార్ అక్కడ మాకు ఒక 15 కిలోమీటర్స్ స్ట్రెచ్ వరకు ఉంది కొత్తపట్నం. అక్కడ ఇట్స్ రియలీ వర్జిన్ బీచ్. అక్కడ ఏమీ డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు సార్. బట్ ఐఎమ్ ట్రైయింగ్, లాస్ట్ టైం తమ సజెస్ట్ చేసిన దాని మీద నేను ల్యాండ్ పూలింగ్ కోసం ట్రై చేస్తున్నాము. బట్ ఈవెన్ దెన్ అది కనుక సక్సెస్ కాకపోతే నాకు ఒక 50 crores వెళ్తే 500 crores ఇన్వెస్ట్మెంట్ అక్కడికి వస్తుంది సార్. పీపుల్ ఆర్ దేర్, బట్ అప్రోచ్ ఈజ్ నాట్ దేర్ సార్. సో ఈ చేస్తే డెఫినెట్లీ దట్ విల్ బి ఏ వండర్ఫుల్ ప్లేస్ సార్. ఈ స్పాట్స్ అన్ని టూరిజం డిపార్ట్మెంట్ కెన్ రైట్ డౌన్. ఈ బీచెస్ ఏవేవి అయితే ప్రొటెక్ట్ చేస్తాం, సూర్యలంక, కొత్తపట్నం, ఇలాంటివన్నీ కూడా ఒరిజినల్ మైపాడు, ఇక్కడికి వచ్చే కొద్దికి మంగినపల్లి, ఇలాంటి బీచెస్, విశాఖపట్నం, ఎన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతామో ఇప్పటి నుంచి మీరు ఆ ఒరిజినల్ బీచెస్ అన్ని పెట్టుకొని యూ వర్క్ ఇట్ అవుట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం ప్రమోట్ చేయడం మొదలుపెట్టండి. ఓకే సార్, పార్వతీపురం ప్లీజ్. సార్, మనకు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ వచ్చినప్పటికీ కూడా సార్ పార్వతీపురం అన్ని ఒక్కటి వితౌట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. బికాస్ ఆఫ్ రోడ్ సార్, వీ డోంట్ హ్యావ్ ఎనీ న్యూ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇంత న్యూ ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా